మొహరం పండుగ సందర్భంగా మేడ్చల్ పట్టణంలో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పీర్లను అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ అబిదు మాట్లాడుతూ మొహరం పండుగను కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రాము, గౌస్, కిట్టు, లడ్డు తదితరులు పాల్గొన్నారు. की 10 तारीख है। आज मुहर्रम का दिन, आज पूरे आलम पूरे शहीद का दिन है। आज भगवान से मेडचल के अंदर मुहर्रम मनाते हैं। सब हिंदू मुस्लिम जो भी है सब मिलकर मना के आज मस्जिद को रंग के फातिहा और दिलाने जब पूरे रात के समात आए आके फिर यहाँ से ले जाते में उठा देते ले जाते। उसके बाद इस शाम में फिर उठा के ले जाके मेले में दुकान पे शहादत के टाइम वहाँ से फिर तालाब को ले जाके ठंडे करने का प्रोग्राम रहता। पूरा मिलके आज अच्छी तरीके से मुहर्रम मनाते हैं। आज दो ईदा मिलके आए तो भी आज हमारा मुहर्रम भी माशाल्लाह बहुत अच्छी तरीके से हो रहा। मुहर्रम का तो हर साल बराबर मनाते रहते। अल्लाह चाहे तो ज़िंदगी बाकी रहते फिर भी मुहर्रम करते रहेंगे। ऐसे बराबर शहीदों का गम मनाते रहेंगे। రాష్ట్ర ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు మరియు తులా ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ మేడ్చల్ పట్టణంలో అంగరంగ వైభవంగా మొహరం పండుగ జరుపుకుంటా ఉన్నాము. గత 100 సంవత్సరాలు పై చిలుకుబడి ఈ పండుగ జరుపుకోవడం కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ అనుకుంటా జరుపుకునే పండుగ మొహరం పండుగ. అది మా మేడ్చల్ పట్టణంలో జరగడం మా మేడ్చల్ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మహోన్నత త్యాగానికి ప్రతీకమైన పండుగ మా మొహరం పండుగ. ఈ పండుగను మా కులమతాలకు అతీతంగా హిందువులం ముస్లింలం అని తేడా లేకుండా అందరం జరుపుకోవడం మేడ్చల్ అదృష్టం అని భావిస్తూ ఉన్నాం. ఇలా ఇమామే హుసేన్ అసూబాసి ఇవాళ వాళ్ళని ఆత్మలను స్మరించుకుంటూ ఈ మొహరం పండుగ మేడ్చల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగకు మేడ్చల్ పట్టణ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని అందరూ వారి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. ఇప్పుడే షర్బత్లతోటి ఫాతిహాలు ఇప్పియడం జరిగింది. దీని తర్వాత భక్తులు దట్టీలు కట్టి మారేడు బియ్యం మలిద ముద్దలతో ఇవాళ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. సాయంత్రం జరగబోయే కట్ట మీద జరగబోయే చెరువు కాడ జరగబోయే ఈ జాతరకు భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు అందరికీ మొహరం మరియు తులా ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.